కావాలి వ్యవసాయం మన భవిష్యత్తు కోసం. నేను మీ ఆదర్శ రైతుని. మీకు అందుబాటులో ఉన్న రైతుని. మీరు ఫస్ట్ టైమ్ గనుక మన ఛానెల్‌ని చూస్తున్నట్లయితే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ అండ్ షేర్ చేయండి మన వీడియోస్‌ని. ఈరోజైతే ఫస్ట్ రోజు. మనమైతే ఈరోజైతే టమోటా అనేది నాటుతున్నాము. మనకు ఆల్రెడీ తెలుసు మన ఛానెల్‌లో 2 సార్లయితే టమోటా నాటాము. 2 సార్లు కూడా ఫెయిల్యూర్ కాలేదు. మనమైతే పెట్టుబడితో పాటు లాభంలోకైతే కూడా వెళ్ళిపోయాం. ఇప్పుడైతే మనం మార్చ్ 1 అయితే నాటుతున్నాం. ఫిబ్రవరి 29 యాక్చువల్‌గా అయితే ఫిబ్రవరి 28 రోజులే కాబట్టి మార్చి 1కి నాటాల్సిందే. 29 వచ్చింది కాబట్టి 29 నాటుతున్నాం. ఇంకైతే ఇది మధ్యాహ్నం 4 గంటల 40 నిమిషాల పైనవుతుంది. అయినా ఎండ అనేది విపరీతంగానే ఉంది. ఈసారైతే మనం ఎర్ర నేలలోకైతే వెళ్ళలేదు. ఈసారి బంకమట్టి నేలలోకైతే వచ్చేసాం. ఎర్ర నేల ఎందుకు సెలెక్ట్ చేసుకోలేదంటే ఎండాకాలం కాబట్టి ఫాస్ట్‌గా నీళ్ళనేది ఆవిరైపోతాయి. బంకమట్టి నేల కాబట్టి కొంచెం అయితే ఎక్కువ పర్సెంట్ తేమ అనేది ఉంటుంది. ఎండ ఎక్కువ కాసినా కూడా. మన్ను చూడండి బంకమన్ను పెళ్ళలు అయితే ఉండకూడదు. అది చూసుకోవచ్చు. మనమైతే పెళ్ళలు లేకుండా పొడిగా అయితే ఉన్నది. నారైతే తెచ్చిపెట్టాం. మొన్ననే అయితే నార తెచ్చాము. మొన్న నార తెచ్చి 2 డేస్ అయితే ఎండలో ఏసి డైలీ 3 టైమ్స్ వాటర్ పోసి మనమే తర్వాత అయితే మొక్క నాటుతున్నాం. ఎందుకంటే నర్సరీలో మీకు డిఫరెన్స్ తెలుసుకోండి. మీ 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 కొడుకు ఎవరికన్నా గానీ ఏం పని చెప్పకుండా ఉన్నారనుకో, అది దట్టంగా ఏపుగా పెరుగుతుంది. ఏం పని చేసేది ఉండదు. తట్టుకునే కెపాసిటీ ఏముండదు. ఏంటన్నా ఆటుపోట్లొచ్చినా. అలా గాకుండా నార్మల్‌గా బయట పడిండే చెట్లు చూడండి. అడవుల్లో ఉండే చెట్లుకి ఏం అవసరం లేదు. అవి ఫాస్ట్‌గా పెరిగిపోతాయి. గ్రోయింగ్ ఉంటాయి. కానీ మనం అన్నీ ఇచ్చే చెట్లకైతే పెరగవు. అందుకే దీన్ని కూడా ఎండాకాలం ఎండలో అయితే 2 రోజులు ఏసాము. తట్టుకునే కెపాసిటీ తట్టుకొని పెరగాలి కాబట్టి ఇవైతే సాహో మొక్కలు. సాహో అయితే తెచ్చాము. నాటాము. ఇంకైతే చూద్దాం డైలీ నేను వీడియోస్ అప్‌లోడ్ చేసేదానికి ట్రై చేస్తాను. కానీ ఇన్ని రోజులైతే చేయలేదు. కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల. అంటే ఆ పంట కూడా అయిపోయిందనుకోండి. ఇంకైతే చూడండి డైలీ అయితే ఫాలో చేయండి మన ఛానల్‌ని. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవ్వ ఛానల్ ఆదర్శ్ రైతు. థ్యాంక్ యూ. ఈరోజైతే మనమైతే ఒక ఎకరా అయితే నాటేసాము. ఇది ఈరోజుటి వరకు సమాచారం. థ్యాంక్ యూ ఆల్.